హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నా వీడియోలో ఏంటంటే మనీ ప్లాంట్, మా ఇంటి దగ్గర ఉన్న మనీ ప్లాంట్, మేము పెంచుకున్న మనీ ప్లాంట్ ఎలాగా ఏంటి దానికి ట్రిక్స్ చిట్కాలు అన్నీ చెప్తాను. నేను చాలా ఈజీగా పెంచుకోవచ్చు, చాలా మంచిగా చెప్తాను. చూడండి, దానికి ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక. ఈ మనీ ప్లాంట్ మంచి బాగా పెరగాలంటే బియ్యం నీళ్ళు పోయాలి, కాఫీ పొడి, పసుపు అప్పుడప్పుడు వారానికి ఒకసారి 15 డేస్కి ఒకసారి అట్లా పోస్తూ ఉంటే, డైలీ నీళ్ళు పోస్తుంటే బాగా పెరుగుతుంది అన్నమాట. ఎండిపోయి తీస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. గాలి ఆడించాలన్నమాట. ఆడాలి, గాలి ఆడాలి చెట్టుకి. అది పెరిగినా కొద్దీ మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చెట్టు బాగానే పెరుగుతుంది, కానీ ఈ వేడి ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఆ వేడి వల్ల తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా ఇవాళ మా వారింట్లో ఉన్నారని మొత్తం మనీ ప్లాంట్ మొత్తం మంచి చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు చేద్దామని, కానీ కుదరలేదు. ఇంకా ఇవాళ కుదిరింది. చూడండి, చెట్టు బాగా పెరిగి నేల మీద ఎలా వచ్చింది, మొత్తం నేల మీద పడింది. అట్లా పడింది. ఇప్పుడు కర్ర పెట్టి తాళ్ళు కట్టి ఇదంతా ఇట్లా స్తంభానికి పైకి కట్టడానికి చేస్తున్నారు. కర్ర పెట్టి పెడితే బలం ఉండాలి. ఎరువు కూడా తీసుకొచ్చి బాగా పాత ఎరువు వేయాలి, పొడి చేసి. బియ్యం కడిగిన నీళ్ళు మేము బాటిల్ ఇట్లా పోసి పెట్టుకుంటాం అన్నమాట. అన్నీ జమ చేసుకొని పెట్టుకొని కొంచెం ఫార్మెంటేషన్ అవుతుంది కదా. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అన్నీ మేము ఈ పాత బాటిల్ ఉంది కదా, నీళ్ళ టిన్ను, దాంట్లో పోసి పెట్టుకుంటాం. ఫార్మెంటేషన్ అవుతుంది కదా. అప్పుడు ఏంటంటే 1:5 అట్లా ఈ కొన్ని నీళ్ళు, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, కొన్ని నార్మల్ వాటర్ కలిపేసి చెట్లకు పోస్తాం. ఇప్పుడు చూడండి, ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా తీసుకొని ఇట్లా కొన్ని వాటర్ కలిపేసి చెట్లకు పోసుకుంటాం అనమాట. ఇట్లా ఉంటుంది. నేను తీసుకొస్తాను అనమాట. చాలా రోజులు గడ్డదండి. అది పొడి చేసి ఇది పేడ అనమాట. ఇలా దంచేసి చూర తీసేస్తాం. కొంచెం అంటే చెట్లను బట్టి ఎన్ని చెట్లు వేసుకోవాలని చెట్లకు బట్టి అట్లా చూర వేసుకొని ఎరువులాగా అనమాట. ఎరువులాగా కొంచెం తీసుకొని అన్ని చెట్లకి, గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇట్లా కొంచెం చూర వేసి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తూ ఉంటే చెట్లు బాగా పచ్చగా మంచిగా పెరుగుతాయి అన్నమాట. అదే ఫలం ఇచ్చేటివి, పూలు ఇచ్చేటివి అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా మనీ ప్లాంట్ కాదు, మనీ ప్లాంట్ కొంచెమే తీసుకుంటాం. మిగతా చెట్లకి వేరే తీసుకుంటాం. అట్లా కొంచెం వేసి మొత్తం బకెట్లో మొత్తం వేయాలి. ఏమో బియ్యం కడిగిన నీళ్ళు, దాంట్లో కొన్ని వాటర్ కలిపాము మేము. అట్లా మొత్తం వేసేసి పెట్టాలి. వేస్తే బాగా వస్తాయి అన్నమాట చెట్టు. చూడండి ఎంత బాగా మంచిగా కట్టేశారు మా వారు తాడుతోటి. ఇట్లా టైం దొరకదు, లేకపోతే చాలా బాగా మాకు గార్డెనింగ్ చేసుకోవాలని ఇష్టం. కూడా అన్ని చెట్లలోకి వేసుకోవచ్చు. ఓన్లీ మనీ ప్లాంట్ కానీ కాదు, అన్ని చెట్లలకు వేసుకోవచ్చు. వేస్తే బాగా పచ్చగా మంచిగా వస్తాయి అన్నమాట. చచ్చిపోవు. ఎండాకాలం వచ్చిన వేడి వచ్చిన ఏ వచ్చినా బాగా పనిచేస్తుంది. దానికి చాలా ఇష్టమైంది అన్నమాట. చూడండి, ఆకులు ఎంత పెద్ద, చిన్న చెట్టు, చిన్న మనీ ప్లాంట్ కానీ పెద్దగా వస్తున్నాయి. చూడండి, దానికి ఫుడ్ మంచిగా విటమిన్స్ అంటే ట్రిక్ అన్నమాట. అంతే, బాగా మంచిగా ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగా పెరుగుతుంది. ఒకటి బియ్యం నీళ్ళు పోయాలి, రోజు కొన్ని బియ్యం నీళ్ళు పోస్తే. ఇంకా చలికాలం వస్తే మా వారు చెప్తున్నారు, బియ్యం నీళ్ళు మోరీలో పోసే కన్నా, ఇంట్లో పోసే కన్నా చెట్లకు పోస్తే
మంచిది అని. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, నేను ఫుల్ వైరల్ అయింది అది. బియ్యం కడిగిన నీళ్ళని పోసానంట. తులసమ్మ నేను ఎన్నిసార్లు పెట్టినా ఎండిపోతుంది, పక్కనే పెట్టుకుంటాను, ఎందుకో తెలియదు. మళ్ళీ చూడండి వేరేగా సపరేట్గా పెట్టుకుంటాను, అది బాగా పెరుగుతుంది. కానీ నేను పూజించేది అస్సలు ఉండదు. ప్రతిసారి తెచ్చినప్పుడల్లా నిద్రపోతుంది. ఈసారి అయితే గట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదన్నా దానికి చెయ్యాలి. అన్ని చెట్లు మంచిగా వస్తాయి, తులసమ్మ ఒక్కటే సరిగ్గా రాదు. మందార చెట్టు తెచ్చా, మధ్య అయితే ఎన్నిసార్లు నిద్రపోయింది, మళ్ళీ వస్తుంది, నిద్రపోయింది మళ్ళీ వస్తుంది. ఈ తులసమ్మ మాత్రం రావట్లేదు. దానికి ఏదైనా ట్రిక్ ఏదైనా చూడాలి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఉండట్లేదు. అంటారు కదా, ఇంట్లో కొంచెం మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఏదన్నా ఉంటే ముందు తులసమ్మ తీసుకుంటుంది అని. సో ఇంట్లో పెట్స్ కానీ ఇంట్లో మనకి తులసమ్మని పెంచుకొని పూజిస్తాం కదా, ఫస్ట్ ఆమెనే తీసుకుంటుందంట మన నెగిటివ్ ఎనర్జీ అంతా. అది అంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ వైర్లు లాంటివి కడితేనేమో జారిపోతాయి, అవి కట్టకూడదు, హీట్కి ఇదైపోతాయి కొమ్మలు ఎప్పుడు కానీ. ఇలాంటి దాన్ని ఏమంటారు, అవి ఏం తాళ్ళు అంటారండి? గోవా తాళ్ళు అంటారు. అంటే సుతిల్ తాడు, గోవా తాళ్ళు ఇలాంటివి ఉంటాయి. అలాంటివి కడితే బలంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, చెట్లుకి పట్టు బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ వైర్లు లాంటివి, కరెంట్ వైర్లు లాంటివి కట్టకూడదు, ఇలాంటివి కడితేనే బాగుంటుంది. అందుకే ఇప్పుడు కానీ మనీ ప్లాంట్కి బియ్యం నీళ్ళు పోసి పెంచుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మాకైతే భలే పని చేస్తుంది బియ్యం నీళ్ళు. మేము ప్రతిరోజు మురిలో ఒలకపోయామన్నమాట. ఇక్కడ చెట్లకు పోస్తాము. ఏదైనా మనం ఇష్టంతో ఇంట్రెస్ట్తో చేస్తే బాగుంటుంది. అప్పుడు మా వారికి బాగా టైం దొరుకుతుండే, అప్పుడు బాగా చేసేవారు అనమాట. మంచిగా చెట్లు బాగా పెరుగుతాయి. ఇప్పుడు అస్సలు టైం దొరకట్లేదు. దొరికింది ఇంకా. నేనంటే చేయలేను కాబట్టి కూర్చొని ఎంత పనైనా చేస్తా, కానీ నుంచొని ఇట్లా అంటే చేయలేను. కానీ నాకు చాలా ఇష్టం చెట్లు పెంచడం అన్న, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నేళ్ళ నుంచి ఈ చెట్టు ఉందో మా దగ్గర, పెరగగానే ఎవరో ఒకళ్ళు దొంగతనం చేస్తున్నారు, దాన్ని మొత్తం ఎట్లా పడితే అట్లా ఇలా కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకేమో టైం దొరకట్లేదు, అదేమో బాగా పెరిగి కిందికి పడిపోతాం. అన్ని కొమ్మలన్నీ అట్లా చూడండి ఎట్లా వస్తున్నాయి. ఇవన్నీ పైకి పెట్టేసి కొమ్మలు ఒక కర్ర సపోర్ట్ చేద్దామని మా వారి వాళ్ళ టైం దొరికింది, చేస్తూ ఉన్నారు గట్టిగా. పచ్చని చెట్లు ఆహ్లాదకరంగా బాగుంటాయి. సరిగ్గా చేసుకోకపోతే, నీట్గా పెట్టుకోకపోతే దోమలు, పురుగులు, అది దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే దోమలు వచ్చేస్తాయి. ఈ దోమల వల్ల మేము నెట్ వేయించుకున్నాం, మస్కిటో డోర్స్ పెట్టించుకున్నాం, మెష్ పెట్టించుకున్నాం. మనీ ప్లాంట్కి కట్టడానికి తాళ్ళు ఏమంటే మారి తెచ్చారు. గోవా రోప్స్ అంటారంట దీన్ని. అంటే ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు సిమెంట్ అది వేసేటప్పుడు కట్టుకుంటుంది కదా కర్రలకి, ఈ తాడుతోటే కడతారంట. ఇది తెచ్చారనమాట. మనీ ప్లాంట్ ఇక్కడ స్తంభం ఉంది కదా, దానికి ఇంకా కట్టడానికి కర్ర పెట్టకుండానే కట్టొచ్చు అన్నారు మా వారు తాళ్ళతోటి. సో తెచ్చారు, ఇప్పుడు కడుతున్నారు. ఆ రోజు రోప్స్ లేవు అనమాట, ఇవాళ తెచ్చారు, అందుకే ఇవాళ తీసుకొని అన్నీ కడుతున్నారు. మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది, కానీ మా వారికి టైం దొరకదు అస్సలు ఇది కట్టడానికి. పైకని కట్టాలి. ఒక కర్రనైనా పెట్టాలండి, కర్ర పెడితే కొంచెము నడుము అనేది ఇట్లా వంగరగా ఉండకుండా ఉంటుంది. కర్ర చూడండి ఏదైనా కొంచెం పెరుగుతుంది, కానీ దానికి కరెక్ట్ బలం ఇస్తే, సపోర్ట్ ఇస్తే బాగా పెరుగుతుంది. ఇప్పటికి 3 years అవుతుంది మేము వచ్చి, ఎంత బాగా పెరిగిందో. అక్కడ ఒకటి కిటికీ కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి చేతులు ఎట్టి తీసారు. ఎక్కడ పోయి నా ముందు దొంగతనం చేస్తారు మా మనీ ప్లాంట్. ఎంత పెద్దగా ఉండేదంటే అంత పెద్దగా, ఇదంతా వస్తుండే అసలు
కట్ చేద్దాం పెరగనీయకుండా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేసేస్తారు. మేమైతే స్నానం చేస్తేనే ముట్టుకుంటాం, లేకపోతే నీసు తిన్నా ఏం తిన్నా మేము చెట్లను ముట్టుకోము అసలు. ఫ్రెష్గా ఉంటేనే చెట్లు ముట్టుకుంటాం. మనీ ప్లాంట్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, అందరి ఇళ్ళలో ఉంటుంది. దాన్ని పెంచుకోవాలి, దానికి మంచిగా అదేంటి హెల్తీగా వాటర్. మేమైతే ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు వేస్తుంటాము, అప్పుడప్పుడు చాక్పత్త పొడి, ఎగ్స్ సెల్స్ ఉంటాయి కదా, అది పౌడర్ చేసి వాటర్లో కలిపి వేస్తాను అనమాట. అంటే 1:5 అట్లా వాటర్ వేసుకొని అందులో కలిపి వేస్తుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేడ ఉంటుంది కదా, పేడ తీసుకొచ్చి ఎరువు పెండ తీసుకొచ్చి వేస్తూ ఉంటాము. మంచిగా వస్తాయి, గ్రీనిష్ కలర్లో వస్తాయి, ఇట్లా డల్ కూడా ఉండదు కలర్, ఆకులు మళ్ళీ గ్రీనిష్ కలర్లో ఉంటాయి అన్నమాట. కానీ మన ఇంట్లో ఏంటో ఏమో తులసం అస్సలు సరిగ్గా ఉండదు, ఎందుకంటే టైం దొరకక దాన్ని పట్టించుకోము మేము. మా వారు చూడు గోడలు ఎక్కుతున్నాడు, మా వారికి బాగా అలవాటు గోడలు ఎక్కేది. సర్కస్ కదా ఏం కాదు, గోడలు ఎక్కి అలవాటు చిన్నప్పటి నుంచి. ఒకసారి అయితే చిన్నప్పుడు మా వారు గోడ ఎక్కి పడ్డారంట, బాగా గోడలు ఎక్కే అలవాటు. హీరోలా ఫీల్ అవుతారు, జాగ్రత్త. సర్కస్ చేస్తున్నారు. ఎలాగైనా ఒక కర్రనైతే కింద నడుము దగ్గర ఇట్లా పెట్టాలి. ఇలాగా తాళ్ళతో మంచిగా స్తంభానికి కట్టేసరికి మంచి లుక్ బాగా కనిపిస్తుంది. ఎలా ఉందో వీడియో చెప్పండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.